ఓ మ్యాచ్లో సెంచరీ బాదితే ఆ క్రికెటర్కు ఖచ్చితంగా తదుపరి మ్యాచ్లో అవకాశం ఉంటుంది. కానీ ఓ ఆటగాడికి మాత్రం అలా జరగలేదు. అతడు సీనియర్ క్రికెటర్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అదీను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు తరఫున ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. అతడితో పాటు భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఈ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. రహానే కెప్టెన్సీలో వీరిద్దరూ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరూ రాణించలేకపోయినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం పర్వాలేదనిపించారు. ఈ క్రమంలోనే రోహిత్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని 17 ఏళ్ల దేశవాళీ క్రికెటర్ ఆయుష్ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఆయుష్ రోహిత్ కోసం ఇష్టంతోనే స్థానం వదులుకున్నట్లు తెలిపాడు. రోహిత్ శర్మ ఆటను చూస్తూ పెరిగాను, టీవీలో అతడి బ్యాటింగ్ ఎంజాయ్ చేశా. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా. ఇది చాలా ఆనందంగా ఉంది. నా మెంటార్తో ఉండడం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఎన్నో విషయాలను నేర్చుకుని ముందుకు వెళతానని ఆయుష్ అన్నాడు. అయితే గతేడాది అక్టోబర్లో ముంబై జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లను ఆడాడు. అతని ఖాతాలో 2 శతకాలు, ఓ అర్ధ శతకం, ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో 135.50 స్ట్రైక్ రేట్తో 65.42 యావరేజ్తో 458 పరుగులు చేశాడు.